హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక 3D లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియోస్ మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్ పై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా 30 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ట్రీ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఈ ఇమేజ్ని కాస్త పెద్దగా ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. కొమ్మలు కనిపించేటట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి మీ ఫోటో అనేది లాంగ్గా ఉంటే క్రాపింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఓన్లీ ఫర్ ఫేస్ కనిపించేటట్టు, మరీ ఫేస్ కాకుండా కాస్త బాడీ కూడా ఉంటే మంచిది. సో ఇట్లా క్రాపింగ్ చేసుకున్న తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని 50% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఆ ఫోటో అనేది వెనక వైపు పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి దీన్ని ఒక 60% ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకునే ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే మన ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. సో లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసి ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి. మొత్తం ఇట్లా 50% ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది, మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే బ్లెండింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత
బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియోని ఈ కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి కాస్త చిన్నగా. మీకెంత కావాలో అంత. నేనైతే ఇట్లా చిన్నగా ఇట్లా పెట్టుకొని కిందన ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకుంటున్నాను. ఇట్లా చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ 2 టైమ్స్. ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత లిరికల్ వీడియో అనేది చూసారు కదా! వెనక వైపు పోయింది. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫోటో ముంగటికొస్తుంది. సో, ఇట్లా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఫస్ట్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. లిరికల్ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంతవరకు ఇట్లా ఇక్కడ కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఈ ఫోటోని రైట్ సైడ్ ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఇక్కడ పెట్టుకున్న తర్వాత దాని ఎదురుగానే 3 పీఎన్‌జీ ఇమేజ్ కనిపిస్తుంది కదా! దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా రైట్ సైడ్ ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ ఫోటో కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఈ ఫోటోని లెఫ్ట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత లాస్ట్ లిరికల్ వీడియో కనిపిస్తుంది కదా! దాన్ని ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఇట్లా కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసుకొని మీ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా! దాని కింద ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్! ఇట్లా ఫోటోతో పాటు ఆ లిరికల్ వీడియో కూడా అట్లా మూవ్ అవుతూ స్లోగా అలా స్క్రోల్ అవుతూ వెళ్తుంది. సో, స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఒక గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఆ పీఎన్‌జీ ఇమేజ్ క్రియేట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ అనేది చేయండి. సో, తర్వాత ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ ఉంచేసి దీన్ని పెద్దగా ఇట్లా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ కనిపిస్తుంది కదా! గ్రాస్ అంటే గడ్డి. ఈ గడ్డి పీఎన్‌జీ ఇమేజ్ కనిపిస్తుంది కదా! దీన్ని ఇట్లా కవర్ చేస్తూ ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ ఎడ్జ్ కనిపిస్తుంది కదా! వైట్ అండ్ బ్లాక్ లైన్ అనేది దానికి కొంచెం కవర్ చేస్తూ ఇట్లా మీ ఫోటో కనిపించేటట్లు కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ నుంచేసి లాస్ట్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని స్ట్రెయిట్‌గా ఇట్లా లెఫ్ట్ సైడ్ అనేది ఇట్లా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను చాలా స్పీడ్‌గానే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా, ఇట్లా స్క్రోల్ చేస్తూ ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది 3డీ స్టైల్‌లోనే ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఫ్లవర్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. పైకి ఇట్లా పెట్టుకొని దీన్ని కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. పెట్టుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ మీకు పోకపోతే ఇక్కడ కీ కలర్ అనేది కింద కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఇక్కడ 50% ఉంది కదా! దీన్ని 60 పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా.
ఇట్లా 60 పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాన్ని ఇట్లా క్లిక్ చేసుకొని మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేనిప్పుడు మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. సో, చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది ఫ్రెండ్స్ వీడియో అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఫ్రెండ్స్ మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.